పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, పిల్లల బ్రతుకులు సరిగ్గా లేవు, మా ఆరోగ్యం సరిగ్గా లేవు, ఇక్కడ పనులు లేవు, పనులు చేయించుకున్న జీతాలు ఇవ్వట్లేదు, ఇల్లు కట్టాలని లోన్ తీసుకున్నాం, ఆ లోన్ సరిగ్గా పిల్లడికి అనారోగ్యం వస్తే దానికి ఖర్చు పెట్టేయాల్సి వచ్చింది. ఈరోజు మరొక సమస్య వచ్చింది, ఏదో బ్రతుకుదామని ఆటో తీసుకుంటే ఆటోకి యాక్సిడెంట్ అయింది. ఏదైనా చిన్న కొట్టు పెట్టుకుని బ్రతుకుదాం అనుకుంటే ఆ కొట్టులో కూడా దొంగలు దోచుకెళ్ళిపోయారు ఉన్నదంతా. ఇలా ఎటు చూసినా కష్టాలు, కన్నీళ్లు, బాధలు. పోనీ మేము ఏమన్నా ఆవారాగా తిరిగే మనుషులమా, భయభక్తులు లేని వాడమా? చర్చి పనంతా మేమే చేస్తున్నామే. చర్చిని ఊడ్చి శుభ్రపరిచి అన్నిటినీ వేసి అయ్యగారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ నేను నా భర్త ఎంతో భయభక్తులతో కుటుంబంతో సహా దేవుని సముఖమందు సేవ చేయించు నిలబడుతున్నామే. మా కష్టార్జితంలో మేము తినకపోయినా అధిక భాగం తండ్రి పని నిమిత్తమే వినియోగిస్తున్నామే. నా పిల్లాడు కూడా ఎప్పుడు చెడుగా నడిచిన వాడు కాడే, ఎంతో భక్తిగా ఉంటున్నామే. అటువంటిప్పుడు మా జీవితాన్ని దేవుడు ఎందుకు చూడడం? మాకే ఎందుకండి ఈ కష్టాలు? మమ్మల్ని ఎందుకండి వదిలేస్తున్నాడు దేవుడు? మమ్మల్ని ఎందుకండి దేవుడు పట్టించుకోవట్లేదు? ఏమండి, మా ఈ సేవకు ఫలం ఏమిటండి? ఫలితం ఏమిటండి? ఇంకేం చేయాలండి చెప్పండి? మేము ఏం చేయాలండి ఇంకా దేవుడికి? ఎందుకండి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నాడు దేవుడు? వద్దండి బాబు, వద్దండి, మేము ఇంకా పడలేమండి, మా వల్ల కాదండి. ఈ శ్రమను భరించడం మా వల్ల కాదండి, మేము పడలేమండి. దేవుడిని గురించి వెళ్ళిపోతుంటారు. అంటే విశ్వాసం ఏమిటి? అది పరీక్షలో ఫెయిల్